హాయ్ అండి, హోప్ యూర్ డూయింగ్ గుడ్. మా తోటలో ఈరోజు పాలకూర మళ్ళీ చుక్కకూరకు వస్తుందండి. తోటకూర మాత్రం ఈసారి కొంచెం పురుగు వస్తే మొత్తము తీసేసానండి. నీమ్ ఆయిల్ కొట్టినా కానీ అంత అవి అంటే ఆకులు బాగా పురుగు వచ్చేసింది. అవి మొత్తం తీసేసాను, కానీ కొన్ని మొక్కలు మాత్రం గింజల కోసం వదిలేసాను. సో ఇట్లా జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట. ఇదేంటి, ఒక్కసారి గింజలు వేసారంటే పాలకూర మీకు 20 to 25 టైమ్స్ కోసుకోవచ్చు పాలకూర. అన్నిసార్లు వస్తుంది మీకు. సో ఇది 1 వీక్ కూడా కాలేదండి నేను కోసి, మళ్ళీ వచ్చేసింది ఆకుకూర. సో ఆకుకూరలు ఎంత కాస్ట్లీ ఉన్నాయో మార్కెట్లో మీకు తెలుసు కదా. ఇదండి, ఇంకా నేను మొత్తం కోసినాక మీకు చూపిస్తాను, మీకు బోర్ కొడుతుంది. ఇదిగోండి ఇంత వచ్చింది. ఇది నేను అనుకుంటాను 50-60 రూపీస్ తక్కువ ఉండదండి ఈ ఆకుకూర. ఇప్పుడు చుక్కకూర చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉంది. చుక్కకూర కూడా మరీ 20 రూపాయలకి 3-4 ఇస్తున్నారండి, చిన్న చిన్న కట్టలు. అది కూడా ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది కూడా చాలా డెలికేట్గా ఉంటాయండి, ఇట్లా తుంపితే తునిగిపోతాయి. కానీ ఏంటంటే మీరు తుంచేటప్పుడు వేర్లతో వచ్చేస్తుంది. సో జాగ్రత్త, నేను సిజర్స్తో కోస్తాను ఇప్పుడు. ఇదండి ఒక్క తొట్టులో ఉన్నది ఇంత వచ్చిందండి. ఇంకో తొట్టి ఇంకా కొయ్యలేదు నేను. చిన్న చిన్న ఆకులను వదిలేసాను, అవే మళ్ళీ గ్రో అవుతాయి అనమాట. అదే పెరుగుతాయి కాబట్టి కొంచెం ఆకులు వదిలేయాలి, చిన్నగా ఉన్నవి. సో ఇంకా రెండో తొట్టిలో కూడా నేను కోస్తాను ఇప్పుడు. ఇదండి అది కూడా కోసేసాను. ఇంత వచ్చిందండి. ఇది మినిమం మీకు 70 రూపీస్ 80 రూపీస్ తక్కువ ఉండదు ఈ చుక్కకూర. ఇంకా ఉందండి, నేను చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి కాలీఫ్లవర్, చిన్నగా కాలీఫ్లవర్ వచ్చింది చూసారా. అన్నీ కూడా నేను నారు తీసి అక్కడక్కడ పెట్టాను. కాలీఫ్లవర్స్ కొన్నిటికి వచ్చినాయి, కొన్నిటికి ఇంకా రాలేదు. ఇదిగోండి దీంట్లో కూడా గింజ పడినట్టుంది. అదే మన ఫ్రూట్ ప్లాంట్ తొట్టులో వచ్చింది, కానీ చాలా పెద్దగా ఒకటే ఉండడం వల్ల బలం బాగా దానికి వచ్చింది. పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి అన్నమాట. చూడండి ఇంత వచ్చింది దానికి. అండ్ ఇంకో మామూలుగా రెక్టాంగిల్ దాంట్లో కూడా ఉన్నాయి, అవి కూడా కోస్తాను. మధ్యలో ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపొరకు ఉందన్నమాట, అవి కూడా వేసాను. టొమాటోస్ కూడా ఉన్నాయి, టొమాటో ప్లాంట్స్ కూడా వేసాను. ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది. సో ఇది కూడా కోస్తాను. జాగ్రత్తగా సిజర్స్తో కోసుకోండి. చేత్తో కోస్తే ఏంటంటే వేరుతో పాటుగా మొక్క వచ్చేస్తుంది. చుక్కకూర చాలా డెలికేట్గా ఉంటుంది, వేరు పైకి వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇంత కోసాను. ఇది కూడా ఇదిగోండి కింద దాకా కోసి కొన్ని చిన్న చిన్న ఆకులు మాత్రం వదిలేసాను అనమాట. సో మళ్ళీ రావడానికి అదే మన ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు ఎంత సంతోషం అనిపిస్తుందండి, అది మనం వండుకోవటమా అసలు. ఇదండి మిరపకాయలు పండుతున్నాయండి, గింజల కోసం వదులుదాం కొన్ని గింజల కోసం అనుకున్నా. ఇదేమో బజ్జి మిరపకాయ, ఒక 3 ఉన్నాయి, తెంపుతున్నాను. అన్నీ కూడా గ్రో బ్యాగ్స్లోనే వేసానండి. ఎందుకో నాకు గ్రో బ్యాగ్స్లో బాగా పెరుగుతాయి అనిపిస్తుంది. ఎక్కువ గ్రో బ్యాగ్స్ వాడుతున్నాను అనమాట ఈ మధ్య. బెండకాయ ఇది ముదిరిపోయిందండి ఆల్రెడీ. ఒకటేమో గింజల కన్నా వచ్చాను. ఇదండి ఇదైతే లేతకుంది, ఒకటి కోసుకుందాం. ఇది పెద్దది గింజల కానీ వదిలేసాను. ఇంకా రెండోది కూడా అంతే అనమాట, అది కూడా ముదిరిపోయింది కాబట్టి ఇంకా గింజల కోసం వదిలేద్దాము. సో మిరపకాయలు పండినాక గింజల కోసం 1-2 ఉంచుకోవాలండి. ఇది వంకాయలు, అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి. ఇది గ్రీన్ వంకాయ కూడా ఉంది. ఒకటే గ్రో బ్యాగ్లో 2 ఉన్నాయి ప్లాంట్స్. ఇవి పాతగా అయిపోయినాయి, ఇంకా చాలా ఏళ్ళు అయినాయి, తీసేద్దాం అనుకున్నప్పుడల్లా మళ్ళీ కాయలు వస్తుంటాయండి. మళ్ళీ వంగ మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ పైన బాగా చీమలు ఉండి గింజలు తినేస్తున్నాయి. అందుకే కిందనే వేసుకుంటున్నా బాల్కనీలో గింజలు. బాల్కనీలో చిన్న తొట్టెలు వేసుకొని అవే పెద్దగా అయినాక ఆ నారు తీసుకొచ్చి పైన పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఒక టొమాటో కూడా ఉంది, కోసుకుందామండి. ఇంకోటి రౌండ్ వంకాయ ఉందండి, అది కూడా కోస్తున్నాను. కాలీఫ్లవర్స్ చిన్న ఏంటంటే 5 లీటర్స్ క్యాన్స్లో పెట్టానండి, కట్ చేసి. ఇదండి ఎంత చిన్న హాఫ్ కట్ చేసి కాలీఫ్లవర్ ప్లాంట్ ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టేశాను అనమాట. బాటమ్ దాన్ని కూడా నేనేం వేస్ట్ చేయలేదు, దాంట్లో కూడా టొమాటో ప్లాంట్స్ పెట్టాను, మీకు చూపిస్తాను. ఇదండి ఇది బాటమ్ కూడా కట్ చేసి దాంట్లో టొమాటో ప్లాంట్స్ పెట్టాను. అది పడిపోద్దేమో సపోర్ట్ కోసమని రెండింటి మధ్యలో 2 గ్రో బ్యాగ్స్ మధ్యలో పెట్టాను అనమాట. సో ఇదండి మనకి ఆకుకూరలు కోసుకున్నాను, ఎంతో సంతోషము. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది తోటకూర అండి, గింజల కోసం అని వదిలేసాను. సో ఇది పెరుగు తోటకూర
అట్లానే మీరు గింజల కోసం 1-2 మొక్కలు వదిలేసుకుంటే మీకు ఏంటంటే నెక్స్ట్ సీజన్కి ఆకుకూరల సీజన్ ఏమి ఉండదండి, ఎప్పుడు వస్తాయి. కానీ వేరే మామూలుగా వెజిటబుల్ సీడ్స్ ఇంకేమైనా అయితే సీజనల్గా ఉంటాయి కదా, వాటి గింజలు ఒకదాని వదిలేసుకోవాలన్నమాట. వదిలేసుకొని అదే గింజలు మన ఇంట్లో గింజలే వాడుకుంటే బెటర్, మళ్ళీ కొనుక్కునే అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.